ఒక చోట నుంచి మీరు సీట్ ఆశించారు అంటే ఇప్పుడు మీరు ఇష్టంతోనే వెళ్తున్నారా లేకపోతే నిర్ణయానికి మీరు కట్టుబడి మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది? కాబట్టి ఇంకా లీడర్ అన్నప్పుడు ఎక్కడ పొమ్మంటే ఎక్కడ పోవాలి, అదే లీడర్షిప్ అని నేను అనుకుంటున్నాను. వెళ్ళడం సరే. సడన్గా ఎందుకు కారు దిగాల్సి వచ్చిందండి? అంటే మీకు ఇప్పుడు బీఆర్ఎస్తో మీరు 10 ఏళ్ల పైగానే మీరు కలిసి ప్రయాణం చేశారు కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి అడుగు పెట్టారు, ఎలా అనిపిస్తుంది అక్కడ ఇక్కడ? కాంగ్రెస్లో ఏంటంటే ఈక్వాలిటీ ఉంటుంది, స్పందన బాగుంది, వాళ్ళు అడిగింది కాబట్టి మేము కాంగ్రెస్కి వచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ మన 6 పథకాలు ఏమైతే పెట్టిందో ఇవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ మా మహిళల పథకం చాలా బాగుంది, ఫ్రీ బస్ అనేది, ఇంకా గ్యాస్ ఫ్యామిలీకి చాలా హ్యాపీ ఉంది, ఇంకా 2500 అది కూడా చాలా హ్యాపీ ఉంది. ప్రధానంగా మీకు గట్టి పోటీ ఎవరంటే అంటే మీరు బీఆర్ఎస్ అనుకుంటున్నారా లేకుంటే బీజేపీ అనుకుంటున్నారు, ఎవరు మీకు గట్టి పోటీ ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పబ్లిక్ మంచి రెస్పాండ్ అయ్యే పనులు అయితే, కాని పనులు కాదని చెప్తూనే ఉంటాము, ప్రజలకి అందుబాటులో ఉంటాం. మెయిన్గా 18 years నుంచి ఒక ఉమెన్ పాలిటిక్స్లో పబ్లిక్లో ఉంది అంటే మామూలు విషయం కాదు. కాబట్టి నేను ఎప్పుడు ప్రజలలోనే ఉంటా, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చిందని ప్రజలలో ఉండకపోవడం అనేది ఉండదు, ఇంకెక్కువ తిరుగుతా. ఇప్పుడు అప్పుడు కూడా చాలా తిరిగినాం, మామూలు తిరగడం కాదు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఎలాంటి ప్రచారానికి మీరు తిరగడం లేదని ఒక ప్రచారం అయితే జరుగుతుంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? లేదండి, తిరుగుతలేండి, రోజు మీటింగ్స్ పొద్దున్నే తిరుగుతున్నాం, మార్నింగే ఉంటాయి. ఇప్పుడు 2-3 days ఏంటంటే అన్ని సెట్ చేసుకోవాలి కదా, 2-3 days 1 week మొత్తం తిరుగుతూనే ఉన్నాం. రోజు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి, డివిజన్స్ అన్ని కమిటీస్ వేసినాము, అన్నీ అక్కడక్కడ కొన్ని గ్యాదరింగ్స్ కూడా పెట్టి చేస్తున్నాము. మిమ్మల్ని నమ్మి మీకు టికెట్లు వేసి మిమ్మల్ని అంతా ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే మీరు ఆ ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాళ మన లీడర్ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు. మేడం నమస్తే అండి, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మ్యామ్, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, ప్రచారం ఎలా జరుగుతుందంటారు? చాలా బాగుందండి, ప్రజల స్పందన చాలా బాగుంది. ఇంకా ఎక్కడ చూసినా మాకు రిసీవింగ్ చాలా బాగుంది. ఓకే, ఇంకా ముందుకెళ్తున్నాం. అంటే మీరు ఒక చోట నుంచి మీరు సీట్ ఆశించారు, మీరు అనుకున్న చోట మీకు సీటు దక్కలేదు, అంటే ఇప్పుడు మీరు ఇష్టంతోనే వెళ్తున్నారా లేకపోతే నిర్ణయానికి మీరు కట్టుబడి మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సి వస్తుందా? నిర్ణయానికి కట్టుబడి వెళ్ళాలి, మాకు అవగాహన ఉంది, గతంలో జెడ్పీ చైర్పర్సన్గా చేసినప్పుడు. అవును, కాబట్టి ఇంకా లీడర్ అన్నప్పుడు ఎక్కడ పొమ్మంటే ఎక్కడ పోవాలి, అదే లీడర్షిప్ అని నేను అనుకుంటున్నాను. వెళ్ళడం సరే. అంటే 10 ఏళ్లకు పైగానే మీరు బీఆర్ఎస్తో ప్రయాణం చేశారు, సడన్గా ఎందుకు కారు దిగాల్సి వచ్చిందంటారు? గతంలో ఎన్నో మా కార్యకర్తల పైన కేసెస్ పెట్టడం, ఇంకా ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఇంకా నెగ్లెక్ట్ చేయడం, ఇట్లాంటి చాలా అవమానాలు భరించి మేము ఇంకా ఫేస్ చేయలేక మేము బయటకు వచ్చేసాం. ప్రధానంగా మీకు మల్కాజ్గిరిలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి అంటారు? రోడ్స్ అని, సైడ్ డ్రైన్స్, ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ కాలే. ఇంకా నేను మామూలుగా ఏదో ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి అడుగుతారు ఏదని అనుకున్నా, ఇండస్ట్రీస్ అట్లా అడుగుతారు అనుకున్నా, మినిమం మౌలిక సదుపాయాలు కూడా అడగరేమో అనుకున్నా, అవే అడుగుతున్నారు. నేను ఒక రూరల్ ఏరియాలో చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటుండే, నేను సిటీ సరౌండింగ్ అడగరేమో అనుకున్నా, అవే మొత్తం ఎక్కడ చూసినా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలానే మీకు ఇప్పుడు మల్కాజ్గిరితో అంత సంబంధాలు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు మరి మీకు అక్కడ ఎలా అనిపిస్తుందండి మీకు అక్కడి నుంచి సీట్ ఇవ్వడం వల్ల? మాకెందుకు తక్కువనే అండి, గతంలో నేను జెడ్పీ చైర్పర్సన్గా చేసినప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ ఉంది కదా, మేడ్చల్, గట్కేసర్, షామీర్పేట్, కీసరా,
కూకట్పల్లి కంటోన్మెంట్ ఏరియా, ఇంకా కూకట్పల్లిలో కొంత ఏరియా, ఎల్బీ నగర్లో కొంత ఏరియా, ఇదంతా ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుండే. కాబట్టి ఇంకా మాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు. మల్కాజిగిరిలో కూడా మేము 10 years జెడ్పీ చైర్పర్సన్గా కొన్ని సంబంధించిన మండల్స్ కానీ కాన్స్టిట్యున్సీలు కానీ ఉన్నాయి కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అంటే మీకు ఇప్పుడు బీఆర్ఎస్తో మీరు 10 ఏళ్ల పైగానే మీరు కలిసి ప్రయాణం చేశారు కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి అడుగు పెట్టారు, ఎలా అనిపిస్తుంది అక్కడ ఇక్కడ? కాంగ్రెస్లో ఏంటంటే ఈక్వాలిటీ ఉంటుంది, ఇంకా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా అంత రిసీవింగ్ బాగుంది, ప్రజల స్పందన బాగుంది. వాళ్ళు అడిగినారు కాబట్టి మేము కాంగ్రెస్కి వచ్చినాము కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. ఓకే, మంచి హై మెజార్టీతో విన్ అవుతున్నాం. అంటే మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎప్పుడు మొదలైంది అంటారు? నేను 2006లో జెడ్పీ చైర్పర్సన్గా రావడం జరిగింది. ఇంకా కంటిన్యూస్గా 3 times. 3 times కంటిన్యూగా? ఓకే మ్యామ్. 2 times ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తర్వాత వికారాబాద్ డిస్ట్రిక్ట్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉందని అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదండి బయటికి రావడం. అందులోని మీరు భర్త జట్టు భారీగా రాజకీయాల్లో మీరు ఎంతో నేర్చుకుని ఈ విధంగా మీరు ఇప్పుడు ఈరోజు ఎంపీగా పోటీ చేసే స్థాయికి మీరు ఎదిగారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ ఉందండి. ఇట్లా అందరు రావాలి, అట్లా లేడీస్ చట్టసభలోకి రావాలి. జనరల్గా లోకల్ బాడీస్లో, లోకల్ గవర్నమెంట్లో అందరు వస్తున్నారు తప్ప చట్టసభలోకి ఎవరు రావట్లేదు. తక్కువ మెజార్టీ ఉంది చట్టసభలో, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ. కాబట్టి నేను కూడా ఒక ఆపర్చునిటీ అడగడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఓకే, అడిగితే ఇంకా ప్రజలు కూడా ఓకే అన్నారు కాబట్టి అధిష్టానం ఒప్పుకొని నాకు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ మన 6 పథకాలు ఏమైతే పెట్టిందో ఇవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ మా మహిళల పథకం చాలా బాగుంది, ఫ్రీ బస్ అనేది, ఇంకా గ్యాస్ ఫ్యామిలీకి చాలా హ్యాపీ ఉంది, ఇంకా 2500 అది కూడా చాలా హ్యాపీ ఉంది. అందరు చాలా కుటుంబ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా ఎన్నో స్కీమ్స్ 100 days అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఇంకా కూడా ఎన్నో స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రధానంగా మీకు గట్టి పోటీ ఎవరంటే, అంటే మీరు బీఆర్ఎస్ అనుకుంటున్నారా లేకుంటే బీజేపీ అనుకుంటున్నారా? ఎవరు మీకు గట్టి పోటీ ఇస్తున్నారు అనుకుంటున్నారు? మాకు ఎవరు పోటీ లేరండి. ఈటెల రాజేందర్పై మీ అభిప్రాయం? ఇంకా నేను ఎవరిని విమర్శించదలుచుకోలేండి. ఎందుకంటే ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు పబ్లిసిటీ వాళ్ళది ఉంటుంది. మేము ప్రజల్లోకి ఎప్పుడు ప్రజలలోనే ఉంటాం, ఎప్పుడు విమర్శించలేము, ఎప్పుడు పెట్టుకోము. నేనైతే ఎవరిని అసలు ఎప్పటికీ విమర్శించను. ఎప్పుడు మా పని అయితే మేము చేసుకుంటాం. ప్రజలలో 2006 నుంచి నేను ఉంటున్నా. ఎవరు వచ్చినా పబ్లిక్ మంచి రెస్పాండ్ అయ్యే పనులు అయితే, కాని పనులు కాదని చెప్తూనే ఉంటాము. ప్రజలకి అందుబాటులో ఉంటాం. మెయిన్గా 18 years నుంచి ఒక ఉమెన్ పాలిటిక్స్లో పబ్లిక్లో ఉంది అంటే మామూలు విషయం కాదు. కాబట్టి నేను ఎప్పుడు ప్రజలలోనే ఉంటా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చిందని ప్రజలలో ఉండకపోవడం అనేది ఉండదు. ఇంకెక్కువ తిరుగుతాయి ఇప్పుడు. అప్పుడు కూడా చాలా తిరిగినాం, మామూలు తిరగడం కాదు. అంటే ప్రచారం చూసుకుంటే సాధారణంగా ఇప్పుడు ఏ విధంగా ప్రచారం జరుగుతుందంటే, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఎలాంటి ప్రచారానికి మీరు తిరగడం లేదనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అట్లేం లేదండి, తిరుగుతలేండి. రోజు మీటింగ్స్ పొద్దున్నే తిరుగుతున్నాం. మార్నింగే ఉంటాయి. ఇప్పుడు 2-3 days ఏంటంటే అన్ని సెట్ చేసుకోవాలి కదా. 2-3 days 1 week మొత్తం తిరుగుతూనే ఉన్నాం. రోజు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి, డివిజన్స్ అన్ని కమిటీస్ వేసినాము, అన్నీ అక్కడక్కడ కొన్ని గ్యాదరింగ్స్ కూడా పెట్టి చేస్తున్నాము. మాకు అనౌన్స్ అయింది కూడా మొన్ననే కదండి. అవును, ఇప్పుడు మిమ్మల్ని ఎంతో ఇదిగా అందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మీకు టికెట్లు వేసి మిమ్మల్ని అంతా ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తే మీరు ఆ ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? చాలా క్లీన్ మల్కాజిగిరి చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ అందరు చేసినట్టు కాదు. సిటీ సరౌండింగ్లో ఉన్నప్పుడు మల్కాజిగిరి ఎట్లుండాలి అంటే, ఇది దేశ చరిత్రలోనే పాపులేషన్ ఉన్న మల్కాజిగిరి కాబట్టి ఇక్కడ దీన్ని చాలా విధాలుగా అభివృద్ధి చేయాలి. లేకపోతే వచ్చిన ఇక్కడ నుంచో వచ్చి సెటిల్ అయినరు వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి. అన్నీ వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తేనే ఇక్కడ ఉపాధి కలుగుతుంది. వాళ్ళు కూడా మన దగ్గర ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఉద్యోగాల్లో కానీ కరెక్ట్గా చేయగలుగుతారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి అన్ని పూర్తి సహకారం తీసుకొని ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి చేస్తాం.
మీ వాహనాలను ఆపినటువంటి ఎపిసోడ్ చాలా పెద్ద దుమారమే రేపింది. అసలు దీని వెనుక ఎవరున్నారంటారు? ఆ రోజు అసలు ఏం జరిగింది? అది మేము రొటీన్గా ఇనాగ్రేషన్ ఫౌండేషన్స్ కానీ వెళ్ళినాము. ప్రోటోకాల్ పాటించలే అని వాళ్ళు, మేము ప్రోటోకాల్ ఫాలో అయినాము అని మేము. ఇంకా వాళ్ళు అట్లా ఏదో ఒకటి అటాక్ చేస్తున్నారు. మెతుకు ఆనందం మీకు రాజకీయ విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా, లేకుంటే వ్యక్తిగతంగా ఏమైనా మీకు వారితో మీకు ఏమైనా కక్ష సాధింపులు ఇట్లాంటి ఏమైనా? ఇప్పుడు ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు మేము మల్కాజ్గిరి వచ్చేసినాం, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అండి. అది ఇప్పుడు ప్రచారంలో ఆల్రెడీ మల్కాజ్గిరిలో మీరు ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంటే మిమ్మల్ని కూడా మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. వ్యక్తిగా కొన్ని ఉంటాయి ఓట్స్, గవర్నమెంట్ది కొంత ఉంటాయి. అవును. ఇంకా గతంలో 10 years నుంచి గత ప్రభుత్వాలు ఏం ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేది కూడా ఉంది ప్రజలలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇన్ని ఇయర్స్ నుంచి లేదు కాబట్టి ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు అందరూ, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని కూడా అది కూడా చూస్తున్నారు. కాబట్టి తక్కువ కంపల్సరీ హై మెజార్టీతో విన్ అవుతున్నాం. మంచి ప్రజల స్పందన బాగుంది, చాలా మంచి ముందుకెళ్తున్నారు. ఇక్కడ చూసినా ప్రజల రిసీవింగ్ చాలా బాగుంది, అది నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి అధికారంలో ఎవరైనా ఉన్నా అన్ని విషయాలు చెప్పుకోలేకపోతారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మహిళగా మీరు ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా మీతో ధైర్యంగా చెప్పుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు? నేనైతే రెస్పాండ్ అవుతాండి, ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా నేనైతే రెస్పాండ్ అవుతా. అట్లా లేదు, నా ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మహిళకి అండగా ఉంటా. తప్పకుండా నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మ్యాక్సిమం ట్రై చేయడానికి నేను కృషి చేస్తాను. ఓకే. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పట్నం కుటుంబం ఉంటుందనే ఆరోపణలు వింటూ ఉన్నాం, ఏమంటారు? అధికారం మాకు కొత్తగా ఏం కాదు కదా. అధికారం అని కాదు, గతంలో మరి అధికారంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, మమ్మల్ని రమ్మన్నా కూడా మేము పోలేము. అట్లేం కాదు, దానికోసం అని కాదు, ప్రజలు కోరిన మేరకి మేము రావడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కానీ, ఇంకా మా కార్యకర్తలు కానీ, అధిష్టానం కూడా ఇక్కడ లీడర్స్, మన అధిష్టానం కూడా కోరితేనే మేము కాంగ్రెస్కి రావడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఓడించడానికి పట్నం నరేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు చూస్తుంటే ఒకవైపు రేవంత్ రెడ్డికి సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ, సునీతారెడ్డి గారు కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. దీనిపై అయిపోయినాయి కదండి, ఎలక్షన్ అయిపోయినాకనే కదా మేము ఇక్కడ వచ్చినాం. అంతకుముందు వాళ్ళ బ్రదర్ పైనే సపోర్ట్ చేసిండు కదా మా హస్బెండ్. అసలు ఎందుకు మీరు కంప్లీట్గా అన్ని సంవత్సరాలు అక్కడ జర్నీ చేసి సడన్గా ఇలా రావడానికి గల కారణం చెప్తారా? ఏం లేదండి, మేమైతే ఎక్కడైనా గెలుస్తామనే ఉద్దేశంతో అధిష్టానమే నిర్ణయించారు. ఖర్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరు కలిపి నిర్ణయం తీసుకొని వీళ్ళ కుటుంబంకి అవగాహన ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఇయర్స్ నుంచి 25 years నుంచి మహేందర్ రెడ్డి గారు, 18 years నుంచి నేను ఇక్కడ అవగాహన ఉందనే ఉద్దేశంతో వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని మాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. మ్యామ్, మీకు ఎన్నో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, అంటే ఎంతమంది మీ దగ్గర చదువుతున్నారు? అంటే ఫీజులు అవి ఏ విధంగా ఉంటాయంటే? మాకు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉండేనండి, 3-4 ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే చాలా ఫ్రీ సీట్స్ అవి ఇవ్వడం పాలిటిక్స్లో, ఇంకా మేనేజ్మెంట్ సరిగా మెయింటైన్ చేయలేక ఇంకా మా కాలేజెస్ కూడా రిమూవ్ చేయకపోయినాయి మొన్న. కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది. మేము చాలా డొనేట్ చేస్తుండే, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు అయినా కూడా ఫ్రీ సీట్స్ ఇవ్వడము కాలేజెస్కి, నేను కూడా చాలామందికి ఫ్రీ సీట్స్ ఇవ్వడము. అట్లా ఫ్యాకల్టీ కరెక్ట్ పట్టించుకోక మొత్తం ఎప్పుడైనా పాలిటిక్సే ఉండాలి, బిజినెస్ ఉంటేనే బిజినెస్ రన్ చేయగలుగుతాం. మొత్తం ఫ్రీ బెడ్తో కూడా మెయింటైన్ చేయలేకపోయి మేము ఇంకా అట్లా ఆ పరిస్థితి వచ్చింది. మొత్తం పట్టించుకోవాలి, మేము కూడా అక్కడ టైం కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా 3 colleges ఫ్యాకల్టీ కరెక్ట్ లేక. అలాగే 2006 నుంచి కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సునీత గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ఎలాంటి సహాయ కార్యక్రమాలు మీరు చేశారంటే? చాలా ఇష్టం అండి. నేను 2006లో వెళ్ళినప్పుడు విలేజ్లలో అసలు ఒక ఊర్లో సీసీ రోడ్ అంటే తెలియకుండే, ఒక ఊర్లో వాటర్ ట్యాంక్ లేకుండే, మహిళలకి బిల్డింగ్ మాట్లాడుకోవడానికి బిల్డింగ్ లేకుండే, స్కూల్ బిల్డింగ్స్ లేకుండే, అంగన్వాడీ బిల్డింగ్స్ లేకుండే, కమ్యూనిటీ హాల్స్ కావాలంటే వాళ్ళకి అన్ని కమ్యూనిటీస్కి ఎవరు అడిగితే వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా డ్రింకింగ్ వాటర్ మెయిన్ అదొకటి. ఓకే. శానిటేషన్ స్కూల్స్లో అట్లా చాలా వరకు ఇచ్చినామండి, తాండాస్లో కానీ రిమోట్ ఏరియా మారుమూల ప్రాంతాలకి. కాబట్టి నాకు అవగాహన పూర్తి స్థాయిలో ఉంది.
అట్లా ఎవ్వరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ప్రజలలోనే ఉంటాం. 2006 నుంచి ఒక ఉమెన్ బయటికి వచ్చి పాలిటిక్స్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. బిఫోర్ నేను గడప దాటి బయటికి రాలేకుండే, అలాంటి దాన్ని పాలిటిక్స్కి వచ్చి ఇంత ప్రజల మధ్యలో ఉండి చేస్తున్నంటే నాకే ఇంత ధైర్యం నాకు ఎట్లా వచ్చిందని అనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకు అదే అనిపిస్తుంది. ఇంత సున్నితంగా మీ మనస్తత్వం చూస్తుంటే సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిలాగా మీరు కనిపిస్తున్నారు. అసలు బయటికి రావడం ఏంది అనిపిస్తుండే. ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? రాజకీయాల్లోకి రాకముందు ఎలా ఉండే, వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే ఏదో ఒక మనిషి బిజీ ఉండాలండి. ఉమెన్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కూడా బిజీ ఉండాలి. బిజీ ఉంటే ఇంకా ఏదో ఒకటి ఎవరికి సోషల్ సర్వీస్ అయితే పక్కా పెట్టుకోవాలండి. మనం ఎంత వర్క్ చేసినా కూడా సొసైటీ కోసం కూడా కొంత చేయాలండి. చేస్తేనే అప్పుడు డెవలప్ అవుతాం. మనల్ని చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. సునీత గారి పర్సనల్ లైఫ్ అంటే బాల్యం అసలు ఎలా గడిచింది? ఏ విధంగా మీరు ఉండేవారు? ఈ స్కూలింగ్ అంటే మంచిగా అంత ఏం టెన్షన్స్ ఉండే కదండి. మిమ్మల్ని చూస్తుంటే చిన్నతనంలో అల్లరి చేయడం ఇట్లాంటి ఏం లేదు, చాలా కూల్గా కామ్గా ఉండేవారు అనిపిస్తుంది. అంతే, అట్లా ఏం లేదు అల్లరి. అట్లా పిల్లలు ఇద్దరు ఏం చేస్తుంటారు? మొన్న పాప వెడ్డింగ్ అయిపోయింది, యూఎస్కి వెళ్ళింది, ఎంబీఏ చేసి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఫార్మా చూసుకుంటుంది. బాబు ఎంబీఏ యూకేలో. ఓకే. ఇక్కడ బిజినెస్ చూసుకుంటుండే, పాలిటిక్స్ చూస్తుంటే. ఏమంటున్నారు అంటే మిమ్మల్ని చూస్తే ఇలా అమ్మ చూస్తే ఎంతో అమాయకంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉన్నట్టుగా పిల్లలకు తెలుస్తుంది కదా, చిన్నతనం నుంచి మీతో ఏ విధంగా పెరిగారు, మీరు ఎలా ఉన్నారన్న తెలుసు. వాళ్ళు ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? సొంత పిల్లలు గ్రేట్ అన్నారు కదండి. బయట వాళ్ళు అంటారు అంటే చాలా చేంజింగ్ చూస్తున్నారు కదా, మా అమ్మేనా ఈ విధంగా మారారా? వాళ్ళకి తెలియదు కదండి. నేను మామూలు వాళ్ళు చిన్నప్పుడే, వాళ్ళు సెకండ్ స్టాండర్డ్ ఉన్నప్పుడే నేను బయటకు వచ్చిన కదా. నేను ఇంత హౌస్ వైఫ్ ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు కదా. అంటే మీరు పిల్లలు చిన్నతనంలోనే వాళ్ళు సెకండ్ థర్డ్ క్లాస్ స్టాండర్డ్ అప్పుడే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసారు. అంటే ఆ టైంలో మీ అవసరం పిల్లలకి చాలా ఉంటుంది. అట్లాంటిది మీరు మీ పిల్లలను కూడా కాదనుకుని రాజకీయాల్లోకి రావటం అంటే అంత అవసరం అంటారా? లేకుంటే ఎందువల్ల వచ్చారు? మీరు ప్రజల కోసం వచ్చారా? దేనికోసం మీరు రాజకీయాల్లోకి అంత చిన్న పిల్లల్ని అలాంటి టైంలో మీరు మీ అవసరం చాలా ఉన్నా కూడా మీరు పిల్లల్ని వదిలిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చిందంటారు రాజకీయాల్లోకి? అంటే చంద్రబాబు నాయుడు గారు నిలబడాలి, మీ వైఫ్ నిలబడాలి అంటే నన్ను కంటెస్ట్ చేయించడం జరిగిందండి. అప్పటి నుంచి నేను ప్రజల్లో తిరుగుతుండే, ఇంకా ప్రజల ప్రాబ్లమ్స్ చూస్తుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్తో పోలిస్తే మన ఇంత చిన్న ప్రాబ్లమ్సే కదా అని ఇంకా మా సిస్టర్ దగ్గర నుంచి నేను పాలిటిక్స్ బయట తిరుగుతుండే. ఓకే. నేను చిన్నప్పుడే తిరిగిన పిల్లల్ని మా సిస్టర్ చూసుకుండే, అప్పుడే తిరిగిన కాబట్టి ఇప్పుడు నాకు వాళ్ళు పెద్దగా అయిపోయిండ్రు, పిల్లలు పెద్దగా అయిపోయింది, పాప కూడా పెళ్ళి అయిపోయింది, బాబు బిజినెస్ ఇట్లా అయిపోయిండు. కాబట్టి ఇప్పుడు నేను ప్రజల్లో ఉంటా. మల్కాజిగిరి ప్రజలపైన దృష్టి పెట్టి మీ సమాజ సేవ కోసం కృషి చేస్తా. తప్పకుండా మీ ఏ ప్రపోజల్స్ ఇచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి మల్కాజిగిరి ప్రజలకు అందుబాటులో ఉండే మనుషులు కావాలా, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన వాళ్ళకి ఓటేస్తారా? మీరే ఆలోచించి నాకు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అంటే పిల్లలు అంత చిన్న వయసులోనే మీరు పిల్లలను కూడా కాదనుకుని ప్రజలే నాకు ముఖ్యం అని అలాంటి టైంలోనే మీరు రాజకీయాల్లోకి వచ్చేసారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మ్యారేజ్ అయింది, వాళ్ళు సెటిల్ అయిపోయినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఇట్లాంటప్పుడు మీరు అలాంటప్పుడే మీతో సాధ్యం కానప్పుడే ప్రజల కోసం మీరు వచ్చారు రాజకీయాల్లోకి. అయితే ఇప్పుడు మీకు ఎంతో సాధ్యమవుతుంది, మీకు ఇంకా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది రాజకీయం? అంటే ఇప్పుడు నాకు ఈ ప్రజలలో అవగాహన వచ్చిందండి. ప్రజలకి నేనేంటో తెలుసు కాబట్టి నా పర్సనల్ కెపాసిటీ కూడా చూసి ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి ప్లస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి సీఎం గారు ఉన్నారు, ప్లస్ ఇంకా మహేందర్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ లాస్ట్ టైం ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పబ్లిక్తో టచ్ ఉంది. కాబట్టి అన్నీ కలిసి వచ్చి ఇంకా నేను మల్కాజిగిరిలో నిలబడడానికి ఒప్పుకున్నా. తప్పకుండా ప్రజల రిసీవింగ్ కూడా బాగుంది, మంచి హైయెస్ట్ మెజార్టీ వస్తుంది. ఇంకా నేను 100% విన్ అవుతున్నా. రాజకీయాల్లోకి వచ్చారు కదా మీరు, అంటే రాజకీయాల్లోకి రావడానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు మల్కాజిగిరి నుంచి మీరు గెలుస్తానని చాలా ధీమాగా కూడా కనిపిస్తున్నారు. అంటే మీకు ప్రభుత్వం వైపు నుంచి మీకు సపోర్ట్ ఉందా, లేకుంటే మీ హస్బెండ్ వైపు నుంచి మీకు సపోర్ట్ ఉందా? ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఆబ్వియస్లీ ప్రజల నుంచి ఉంటుంది.
ప్లస్ హస్బెండ్ ఇంకా సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గం, ఆయన పార్లమెంట్ ఏరియా కాబట్టి అది తప్పకుండా మంచిగా ఉంది. ప్లస్ నా వ్యక్తిగతంగా పర్సనల్ కెపాసిటీ కూడా చూస్తారు కాబట్టి, పర్సన్ ఎట్లాంటి క్యాండిడేట్ అనేది కూడా చూస్తారు కాబట్టి, అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది. నేను తప్పకుండా విన్ అవుతున్నా. అలాగే మ్యామ్, రీసెంట్గా మీరు ఎంతో ఇష్టంగా మీ ప్రాణాతి ప్రాణంగా పెంచినటువంటి మీ కుక్క పిల్ల చనిపోయినప్పుడు మీరు చాలా బాధపడ్డారు. అది చాలా వరకు మేము విన్నాం, చూసాం, అనిపిస్తాం. అంటే అంత ప్రేమ దానిపైన పెంచుకున్నారా? డాగ్స్ అంటే ఇష్టం అండి, యానిమల్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలకి కూడా అదే వచ్చింది. మళ్ళీ తెచ్చుకున్నారా? లేదండి, ఒకసారి అడిక్ట్ అయితే ఇంకా మళ్ళీ ఇంకా కష్టం. చెప్పండి మ్యామ్, ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మల్కాజ్గిరి ప్రజల్ని నేను కోరేది ఏంటంటే, నేను 2006లో పాలిటిక్స్ వచ్చినప్పుడు ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నాకు కూడా అవగాహన ఉంది. ఇక్కడ ఏరియా కూడా నేను తిరగడం జరిగింది, గ్రామము మోస్ట్లీ చాలా గ్రామాలు తిరగడం జరిగింది. కొన్ని గ్రామాలు మిస్ అయ్యిండొచ్చు కానీ మేడ్చల్, గట్కేసర్, షామీర్పేట్, కీసరా, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్ ఏరియాలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇంకా కుక్కట్పల్లిలో కూడా కొంత ఏరియా జెడ్పీకి వస్తుండే, ఎల్బీ నగర్ ఏరియా కూడా కొంత వస్తుండే. ఇవన్నీ మల్కాజ్గిరిలో ఉన్నాయి కాబట్టి గతంలో నేను చేసిన అనుభవం ఉంది, ఇక్కడ అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి నేను ప్రజలను ఒకటే కోరుతున్నా. నాకు అవగాహన ఉంది, నేను ఇప్పుడు కొత్త కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మా హస్బెండ్ కూడా 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన కూడా పూర్తిగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మల్కాజ్గిరి ఏరియా మొత్తం అక్కడ అతను కూడా అవగాహన ఉంది. ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి, గతంలో కూడా ఎమ్మెల్సీ ఉండే, ఆయన కూడా గతంలో కూడా ఎమ్మెల్సీ ఫండ్ ఇచ్చి కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. మినిస్టర్గా ఉండేప్పుడు కూడా డెవలప్ చేసిండు. ప్లస్ నేను జెడ్పీ చైర్పర్సన్గా మా ఏరియా కూడా వస్తుండే కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చాలా వరకు గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కూడా నేను ఇప్పుడు వెళ్తుంటే కొన్ని గ్రామాలు అయితే అట్లనే ఉన్నాయి, ఇంకా అవి కూడా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తా తప్పకుండా, మీకు అందుబాటులో ఉంటా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ అయింది కాబట్టి ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని మనం గెలిపించుకుంటే గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు ఆయన సొంత పార్లమెంట్ కాబట్టి గతంలో తప్పకుండా ఇప్పుడు అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాబట్టి అక్కడ ఎక్కువ నిధులు కేటాయించి అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు కానీ మీరు ఆలోచించకుండా వేరే ఓటు వేస్తే మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్ అయిపోతారు. కాబట్టి అందరినీ కోరుతున్నా రిక్వెస్ట్గా, మీరు నన్ను కూడా నమ్మండి, తప్పకుండా నేను ప్రజలలో ఉంటా, మీకు అందుబాటులో ఉంటాం. ఎలక్షన్ అయినాక ఒకటి, ఎలక్షన్ కాకుండా ముందు ఒకటి కాదు, తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీరు ఏ ప్రపోజల్స్ ఇచ్చినా సాధ్యమైనంత వరకు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తా ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఒక బ్రిడ్జ్ అంటూ ఉండాలి ఎవరికైనా కూడా, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ మనమే ఉంటే తప్పకుండా మనం తీసుకొని వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదే వేరే పార్టీని గెలిపించుకుంటే వాళ్ళు ఆ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళరు, వాళ్ళకి అలో కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా మా పార్టీ కాబట్టి, మా సీఎం గారు కాబట్టి తప్పకుండా ఇక్కడ శ్రద్ధ పెట్టి అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు. మీరు ముఖ్యమంత్రి గౌరవం కాపాడాలి, మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే మల్కాజ్గిరికి కాంగ్రెస్ ఓటు నాకు ఓటేస్తే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఒక లేడీకి అవకాశాలే తక్కువ, అలాంటిది నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ఆపర్చునిటీని నేను మీ సేవ కోసం ఉపయోగించి సంపూర్ణంగా నా మద్దతు ఉంటుంది మీకు. మీరు మాత్రం మంచి మెజార్టీ ఇచ్చి, హై మెజార్టీ ఇచ్చి నాకు గెలిపిస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఒక జెడ్పీ చైర్మన్గా మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారనే విషయం మాకు కూడా తెలిసిన మనస్ఫూర్తిగా మా వీఫై న్యూస్ కూడా కోరుకుంటుందండి. మళ్ళీ మిమ్మల్ని ఎంపీగా అయిన తర్వాత నేను వచ్చి ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చోటు నుంచి మీరు సీట్ ఆశించారు అంటే ఇప్పుడు మీరు ఇష్టంతోనే వెళ్తున్నారా లేకపోతే నిర్ణయానికి
మీరు కట్టుబడి మీరు ఈ విధంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా లీడర్ అన్నప్పుడు ఎక్కడ పోమంటే ఎక్కడ పోవాలి, అదే లీడర్షిప్ అని నేను అనుకుంటున్నాను. వెళ్ళడం సరే. సడన్గా ఎందుకు కారు దిగాల్సి వచ్చిందండి? అంటే మీకు ఇప్పుడు బీఆర్ఎస్తో మీరు 10 ఏళ్ల పైగానే మీరు కలిసి ప్రయాణం చేశారు కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి అడుగు పెట్టారు. ఎలా అనిపిస్తుంది అక్కడ ఇక్కడ? కాంగ్రెస్లో ఏంటంటే ఈక్వాలిటీ ఉంటుంది, స్పందన బాగుంది, వాళ్ళు అడిగింది కాబట్టి మేము కాంగ్రెస్కి వచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ మన 6 పథకాలు ఏమైతే పెట్టిందో ఇవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ మా మహిళల పథకం చాలా బాగుంది, ఫ్రీ బస్ అనేది, ఇంకా గ్యాస్ ఫ్యామిలీకి చాలా హ్యాపీ ఉంది, ఇంకా 2500 అది కూడా చాలా హ్యాపీ ఉంది. ప్రధానంగా మీకు గట్టి పోటీ ఎవరంటే, అంటే మీరు బీఆర్ఎస్ అనుకుంటున్నారా లేకుంటే బీజేపీ అనుకుంటున్నారు? ఎవరు మీకు గట్టి పోటీ ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పబ్లిక్ మంచి రెస్పాండ్ అయ్యే పనులు అయితే, కాని పనులు కాదని చెప్తూనే ఉంటాము. ప్రజలకి అందుబాటులో ఉంటాం. మెయిన్గా 18 years నుంచి ఒక ఉమెన్ పాలిటిక్స్లో పబ్లిక్లో ఉంది అంటే మామూలు విషయం కాదు. కాబట్టి నేను ఎప్పుడు ప్రజలలోనే ఉంటా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చిందని ప్రజలలో ఉండకపోవడం అనేది ఉండదు, ఇంకెక్కువ తిరుగుతాయి. ఇప్పుడు అప్పుడు కూడా చాలా తిరిగాను, మామూలు తిరగడం కాదు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఎలాంటి ప్రచారానికి మీరు తిరగడం లేదనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? లేదండి, తిరుగుతలేండి. రోజు మీటింగ్స్ పొద్దున్నే తిరుగుతున్నాము. మార్నింగే ఉంటాయి. ఇప్పుడు 2-3 days ఏంటంటే అన్ని సెట్ చేసుకోవాలి కదా. 2-3 days 1 week మొత్తం తిరుగుతూనే ఉన్నాం. రోజు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి, డివిజన్స్ అన్ని కమిటీస్ వేసినాము, అన్నీ అక్కడక్కడ కొన్ని గ్యాదరింగ్స్ కూడా పెట్టి చేస్తున్నాము. మిమ్మల్ని నమ్మి మీకు టికెట్లు వేసి మిమ్మల్ని అంతా ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే మీరు ఆ ప్రజలకి మీరేం చేయబోతున్నారు?